జీవకోటికి ప్రాణాధారం చెట్లు మన తెలంగాణకు హరితహారం మన తెలంగాణకు హరితహారం చెట్లను పెంచిత వానలు కురిసెను కురిసిన వానతో చెరువులు నిండెను జిల్లా ముసలి ముతక జాతర చేద్దాం రారంటూ ఈ రారంటూ ఈ ఊరు మాట కథలంటూ దానికి ఖర్చు పెట్టుకొని మళ్ళీ నిండిన నీళ్లతో పంటలు పండెను పండిన పంటతో ఊరే బతికెను హరితహారముతో మొక్కలు నాటి పల్లెను పచ్చగా మార్చుదామురా చెట్లను పెంచబోదావురా రో చెరువులను నింపాలి బోదలా కలిగి నీడై కాచుంటా బోదలా కలిగి చిట్టగుళ్ళకు సితారి కొమ్మన ఊయలలు పేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని మనుగడకు ప్రాణం పోతే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా నీటిని మరిచి మొదటికి నరికి సంపద కూల్చకురా నీ అమ్మను నేనురా పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి జలదానం చేసింది హరితహారం చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం అక్కరలేని కాలుష్యాన్ని చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా ప్రాణం పోయండి ఎంత ప్రాధేయపడుతోంది పచ్చదనం
పంటలు దండిగా నింపి పంట అందరూ ఒకటై మొక్కలు హరితారం మన జన్మ హక్కుగా మనిషికి ఆయువు పట్టే చెట్టై గాయం మాన్పే పసరు కట్టై అమృతమిచ్చే తేనెల తుట్టై గంధం పంచే వాసన పెట్టై మేదరి తల్లుల చేతుల బుట్టై పేద చెల్లెలి నెత్తిన తట్టై ముసలి నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు దఫేదార్ రాజు గారికి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలెక్టర్, జిల్లా అధికారులు, ఎంపీపీ అధ్యక్షులు వారు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, తిమ్మనగర్ గ్రామ పెద్దలు, అన్నదమ్ములు, అక్కజనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిమ్మనగర్ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మొన్ననే ఈ మధ్య నేను ఎన్నిక కాబడిన ఫిబ్రవరి 16 తారీఖు నాడు ఆ ఎన్నికలో నా విజయానికి మీరందరూ కూడా భాగస్వాములే. ఎందుకంటే ఇక్కడ మా పక్క గ్రామాలు కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయడమే కాకుండా ఇక్కడ కూడా మా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పిట్లం కంకి మండల్ కానీ ఇటు కల్లేరు మండల్ కానీ ఎక్కువ మీతోనే అనుబంధం ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి అన్ని రకాలుగా కూడా మీ సహకారం అందడం మూలంగా నేను మొన్న భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఫర్టిలైజర్ మంచి సప్లై చేస్తారు, ఎరువులు మంచి సప్లై చేస్తారు, విత్తనాలు మంచి సప్లై చేస్తారు. ఇవన్నీ మా దగ్గర కూడా చాలా మటుకు మీ దగ్గరికైనా తీసుకెళ్తాం. మరి ఇవన్నీ కొన్ని విషయాలు మీతో కనుక్కొని ఈ చెట్లు పెంచే కార్యక్రమం, హరితార కార్యక్రమం కూడా అదే మాదిరిగా ఉద్యమ రూపంతో ముందుకు వెళ్ళి మనకు నిర్దేశించిన ఏవైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని కూడా సాధించి మనం చెట్లు పెంచుకొని మన బతుకులు బాగు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రులు గారికి మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి, మన జుకల్ ఎమ్మెల్యే గారికి, మన సర్పంచ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఫారెస్ట్ వారికి, సునంద గారికి, మీ అందరికీ నా నమస్కారం. ఎందుకంటే మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఎంత ఈ ఏరియాకు ఒక 100-200 రూపాయలు క్వింటల్కు దొరికితే బాగుంటుంది. ఇదంతా జీరోలోనే మహారాష్ట్ర పోతున్నాం తప్ప ఇక్కడ పంటలు ధర కూడా తక్కువ వస్తున్నాం కనుక దయచేసి మీ జమాన్లోనే ఒక ఇండస్ట్రీ ఏపిస్తారని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు అన్న హనుమంతరెడ్డి గారికి, నారాయణఖేడ్ శాసనసభ్యులు పెద్దలు అన్న భూపాల్ రెడ్డి గారికి, డిసిసిబి చైర్మన్ గంగాధర్ పటోర్ గారికి, డిఎఫ్ఓ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి గారికి, ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, తిమ్మానగర్ గ్రామ పెద్దలకు, పాత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వర్షంతో ఈరోజు పంటలు పండుతాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ చెట్లు పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కరూ దాన్ని సంరక్షించుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు అగ్రికల్చర్ డే సందర్భంగా వ్యవసాయ శాఖ వారు కూడా ఈరోజు రాష్ట్రమంతటా చెట్లు పెట్టే కార్యక్రమం వాళ్ళు తీసుకోవడానికి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జరుపుకుంటున్నాం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ సోదరమణి బాగవ అంజయ్య గారికి, ఎంపీటీసీ కవిత విజయ్ గారికి,
సహచరులు, మనందరికీ ఆత్మీయులు, శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి శ్రీ హనుమంత్ రెడ్డి గారికి తన వంతు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మన నిజామాబాద్ డిఎఫ్ఓ ప్రసాదరావు గారికి, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ సుజాత గారికి, 8,695 గ్రామ పంచాయతీలలో 11,700 గ్రామాలలో ఈరోజు అగ్రికల్చర్ డే పేరుతోటి ఈ ఒక్కనాడే బండ్ ప్లాంటేషన్ అంటే గట్టు మీద మొక్కలు, బ్లాక్ ప్లాంటేషన్ అంటే రాళ్ళు రప్పలు సేద్యానికి యోగ్యంగా ఉన్నటువంటి భూములలో బ్లాక్ ప్లాంటేషన్ 2,50,00,000 మొక్కలు నాటాలని ఈరోజు నిర్దేశించాం. అందులో భాగంగానే ఈరోజు అగ్రికల్చర్ డేని తిమ్మనగర్ గ్రామంలో జరుపుకుందామని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. 200 కోట్లు ఈ ఒక్కనాడే నాటుకోవాలి. తప్పనిసరిగా మొక్కలు అందుబాటులో ఉన్నటువంటి అన్నిటి కూడా నాటుకొని, నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మా అధికారులు చెప్పాను, ఒకవేళ ఏదైనా కారణం చేత టేక్ కట్టే స్టంప్ కానీ ఇతర మొక్కలు కానీ ఈ 200 కోట్లకు సరిపోకపోతే ఇంకా దీన్ని పొడిగించైనా సరే 3-4 రోజులు పొడిగించైనా సరే తెప్పించుకొని కలెక్టర్తో తెప్పించుకొని ఈ 200 కోట్లు పూర్తి చేసే వరకు ఈ అగ్రికల్చర్ డేలో కంటిన్యూషన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. జిల్లాను అగ్రస్థానంలో తేవడానికి మనతో పాటు మన జిల్లా కలెక్టర్ వారి అధికారులతో కలిసి పనిచేసినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి చెట్టు నాటుకుంటా ఉన్నాం. ఇప్పుడు చినుకులు వచ్చి బంద్ అయిపోయింది. మేఘాల పైన ఉన్నాయి, కురుస్తలేవు. ఎంత దంచి కొట్టాలే వరదలు రావాలనుకుంటున్నాం. మబ్బులను చూసి మురుస్తున్నాం. మబ్బులు మన మీద అలిగి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉంది, పుష్కలంగా వర్షాలు పడతా ఉన్నాయి. చెరువులు, కుంటలు, డ్యాములు నిండి రోడ్డుకి వెళ్ళాను. అక్కడి నుంచి బస్సులో జర్మనీ, స్విట్జర్లాండ్, ప్యారిస్, ఎక్కడ చూసినా ఎండాకాలం, అది కూడా ఏప్రిల్ మాసంలో ఎక్కడ చూసినా పచ్చగా పంటలు కనబడతా ఉన్నాయి. నేను ఒక దగ్గర ఆగి, ఏమండి మరి ఇక్కడ ఏం డ్యాములు కనబడతలేవు, కాలువలు కనబడతలేవు, బోర్లు కనబడతలేవు, మరి పంటలు ఏం పచ్చగా ఉన్నాయి, ఏం సంగతి అంటే, మీ దగ్గర డ్యాములు ఏములు మా దగ్గర ఉన్నాయి, మాకు వారంకోసారి వర్షం పడుతుందిడా, అది ఎండాకాలం సంబంధం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, వారంకోసారి వర్షం పడుతుంది, ఆ వర్షంతో మా పంటలు పచ్చగా ఉన్నాయి అంటున్నారు. ఆ వారం రోజులు పెట్టడానికి కారణం ఏంటంటే అటవీ సంపద పచ్చదనం 50% కంటే ఎక్కువ ఉంది అక్కడ. ఎప్పుడు మబ్బులు ఆ గుట్టలు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను రాను కూడా మా ఇంటికాడికి చూస్తే ఆ కోనపురం గుట్టలు కనబడతాయి, ఇబ్రాహింపేట వెనకాల. ఆడ పచ్చగా ఎక్కువైంది, మేఘాలు ఆడ ఆల్ని గుట్ట మీద. అక్కడ అంతే, ఎప్పుడు మేఘాలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షాలు పడతాయి, పంటలు పడతాయి. 50% చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వర్షాలు బాగుంది. మొన్న టర్కీ ప్రధానమంత్రి ఒక
స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ 72% అడవులు ఉన్నాయి, చెట్లున్నాయి. పిలిస్తే వర్షం వస్తుంది అక్కడ పిలిస్తే. నేను లండన్కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర మాకు తీసుకెళ్ళినవాడు గుజరాత్ తోడు బస్సులో తీసుకెళ్ళాడు. 400-500 కిలోమీటర్ బస్సులో పోయిన ఈ అన్ని దేశాలు. ఒక దగ్గర మాకు ఆపి భోజనం పెట్టినాడు జంగల్లో. ఒక మైదానం ఉంటాడు, ఆపి పెడితే ఇతనే %% వేసుకుని అక్కడ కూడా మూత్రంకి వెళ్దామని వెళ్తున్నా. आप कहाँ जा रहे साहब అన్నాడు. మరి పోయి పిషాబ్ కనే జాను. ఈడ నువ్వు జంగల్లో మూత్రం పోయేది సార్ అన్నమాట. ఓ నాయన జంగల్ గారు బిడ్డ ఇది ఏముంది ఇక్కడ, వాడు ఇల్లు లేదు మనులు వచ్చాడంటే పోయేది సార్ ఇక్కడ పోస్తే పోలీసు వస్తే అరెస్ట్ చేస్తుంది. ఏమో పోలీసు ఎక్కడ, నేను ఎక్కడ, నువ్వెక్కడ అరెస్ట్ చేస్తాను. नहीं साहब पिक्चर रहते हो हमेशा जीप पिक्चर रहती रोडों पे, अगर अरेस्ट हो गए तो आप जेल चले जाते, हम आपको छोड़ के जाना पड़ता अన్నమాట. ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి నేను వాపసు వచ్చి ఆ బోయిన దగ్గరికి వచ్చిన నా వెనకకెళ్ళి పోలీసు జీపోతున్నాను. అంటే అంత పర్యావరణాన్ని చెట్లు అంతా కాపాడుకుంటారు. ఇక మన దగ్గర సొసైటీ కాడ బోర్డు పెట్టి ఇక్కడ మూత్రం చెయ్యరాదు అన్నామనుకో అన్నే చేస్తాం మనం. ఓ ముసలామ తీసుకొచ్చి పోరాన్ని మనమరాలని సిమెంట్ మంచిగా వేసుకుంటే బుడదంటదని చెప్పేసి మంచిగా దొడ్డి కూర్చోబెడతాం. ఏందమ్మా రోడ్డు ఖరాబ్ అవుద్దామా గలీజ్ అవుద్దామంటే ఈ రోడ్డు తాతరా అంటే మనలో మన సంపదను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని మనం పాటు చేసుకుంటున్నాం. వాతావరణం మనం పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ మనం కలిసి చేస్తే సాయి కూడా చప్పడు కొట్టేటోపోయినా కొట్టు కొట్టు అందరూ కొట్టండి. ఒక్క మనిషి తలుచుకుంటే ఏ పని కాదు, 10 చేతులు కలిస్తేనే పని అవుతుంది. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నాం. ముఖ్యమంత్రిగా లెక్క కట్టారు. ఈ 35%ను అడవులను పచ్చదనాన్ని పెంచుకోవటానికి ఎంత తక్కువ ఉన్నదని లెక్క కడితే 230 కోట్ల చెట్లు పెట్టుకుంటే ఆ 35% జరుపుకుంటాం మనం. 230 కోట్లు అంటే ఊరికి 40,000, 3 ఏళ్ళు పెట్టాలి ప్రోగ్రామ్. ఇది ఊరికి 40,000, కాన్స్టిట్యూన్సీ 40 లక్షలు, 3 ఏళ్ళు పెట్టుకుంటే అడవిలో 100 కోట్లు పెట్టాలి. జంగలాత్లో కాన్స్టిట్యూన్సీలలో గ్రామాల్లో 120 కోట్లు పెట్టుకోవాలి. 10 కోట్లు హైదరాబాద్ నగరంలో పెట్టుకోవాలి. ఈ 230 కోట్లు అయితే వర్షం మనకు కూడా అనుకూలంగా పడే అవకాశం ఉంది. ఇవాళ చూశాం, నేను లెక్క తెప్పించా. రాష్ట్రంలో 1,20,00,000 ఎకరాలు భూమి వ్యవసాయానికి యోగ్యంగా ఉంది. అందులో ఇప్పటి వరకు 50%, 55% మనం పంటలు వేసుకున్నాం. ఇక్కడ ఉంది లెక్క. మనం ఇప్పటికీ రకరకాల పంటలు వేసుకున్నాం. అందులో అతి తక్కువ వేసినటువంటి పంట వరి పంట. కేవలం 12% వరి వేసాం నాటు. మక్క 86% వేసినాం. కందులు ఎక్కువ వేసినాం, 120%. పెసళ్ళు 120%. మినుములు 123%. సోయాబీన్ 135%. కాటన్ 63%. ఉల్లిపాయ 24%. పసుపు 83%. ఇట్లా సగటు తీస్తే
43.44 hectares into 2.5 acres. ఒక హెక్టార్కి 2.5 acres కాబట్టి 43.44 hectares గాను 25.59 hectares మాత్రమే రకాల పంటలు వేసుకున్నాం. 55%. ఇది మనకు విస్తీర్ణం దక్కితే ఇవాళ ఒక పెద్ద మనిషి కోటేశ్వరం దగ్గర 100 కోట్లు ఉన్నాయి. బ్యాంకులో వేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన బాగా ఆకలైంది, పంటలు లేవు, ఒక 5-6 ఏళ్ళు రైతులు బాధపడతా ఉన్నారు, విత్తనాలు లేవు, తినడానికి ఏం లేదు, బజారు దొరుకుతలేదు. ఆ 100 కోట్ల పెద్ద మనిషి ఆకలైతే ఆ 100 కోట్ల రూపాయలు ముక్కలు చేసి ఉడకబెట్టుకుని తింటే కడుపు నిండుతుందా? బంగారు ఉన్నటువంటి వ్యక్తి కడుక్కొని కాగబెట్టుకుని తాగితే కడుపు నిండుతుందా? వజ్రాలు ఉన్నవాడు ఉడకబెట్టుకుని తింటే కడుపు నిండుతుందా? కడుపు నిండాలంటే రైతు బతుకుండాలి. రైతు బతుకుండాలంటే వర్షం పడాలి. వర్షం పడాలంటే ఏం పెట్టాలి? ఇవాళ మన మనుషులకు ఒక లెక్క ఉంది. ప్రతినిత్యం మనం ఒక వ్యక్తి 400 గ్రాముల బియ్యం తింటాం, అన్నం, 300 గ్రాముల కూరగాయలు తింటాం, 150 గ్రాముల పండ్లు తింటాం సగటున, 25 గ్రాముల ఉల్లిపాయ తింటాం, 25 గ్రాముల మసాలా తింటాం, 60 గ్రాముల పప్పు తింటాం, 30 గ్రాముల నూనె తింటాం, 35 గ్రాముల మటన్ తింటాం, 30 గ్రాముల చేపలు తింటాం, సంవత్సరానికి 260 గుడ్లు తింటాం. ఇది దీనికి ఇంత పెద్ద ప్రచారం ఎందుకు చేస్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అందరం ఇక్కడ తినబడి పనిచేస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు మొక్కలు నాటుకోవడంలో గ్రామానికి 40,000 మొక్కలు ఒకవేళ ఇవాళ కాకపోతే ఇంకో 2-3 రోజులైనా సరే పెట్టుకోండి. ఇవాళ మనిషికి గాలి అవసరం. మనిషి జీవితానికి చెట్టు మనుగడ. మనిషికి పీల్చడానికి ఈ గాలి అడికలు వస్తుంది, చెట్టుకెళ్ళి వస్తుంది. ఒక యూరోప్ కంట్రీలో ఒక దేశంలో చెట్లు లేవు, అసలు చెట్లు లేవు. వాడు రోజు గ్యాస్ ఆక్సిజన్ సిలిండరు పక్కకు పెట్టుకుని ముక్కు పెట్టుకుని నడుచుకుని పోతారు కొనుక్కొని. ఇలా మనకు కూడా ఒకవేళ చెట్లు లేక చెట్లన్నీ అంతరించిపోతే మనం గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలి, గాలి పీల్చుకోవాలి. ఒక గ్యాస్ సిలిండర్ 700 రూపాయలు. రోజు 3 గ్యాస్ సిలిండర్ కావాలి మనకు 24 గంటలు. అంటే రోజు 2100. సంవత్సరానికి 7,60,000. జీవితం 65 ఏళ్ళు బతితే 5 కోట్లు పెట్టాలి. కానీ ఆ తల్లి చెట్టు మనం ఫ్రీగా ఇస్తుంది గాలి. దాన్ని రక్షించుకుంటే గాలి ఇస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మంచినీళ్ళ కోసం పైపులు వేస్తున్నాం. 40,000 కోట్లు ఖర్చు పెట్టి సింగూరుకి పైపులు వేసుకొస్తున్నాం. రాష్ట్రం మొత్తం 40,000. ఇప్పుడు సింగూరుకి వచ్చే పైప్ లైన్ 1,100 కోట్లు. ఇది అయిపోయింది, మొక్కుబడిగా పెట్టేసుకున్నామని కాదు. ఎన్ని చెట్లు పెడుతున్నామని బతికించుకోవాలి. ఒక చెట్టు చచ్చిపోయిందంటే ఒక మనిషికి సమానం. ఒక చెట్టు చనిపోయిందంటే ఒక మనిషికి సమానం. అది రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఆలోచన చేసేది మనతో కాదు, మన పిల్లల కోసం. మన పుట్టబోయే మనమడు మనమరాలు తిట్టుకోవద్దు. ఏం చేశారా, పొలాలు వచ్చి పెరిగారు, వర్షం పడతలేదు, చెట్లు పెంచలేదు, చెట్లు నరికేసుకున్నారు. మనం చేసే ప్రతి అడుగు, చేసే ప్రతి విషయం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం.
అందుకే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఈ చెట్టు నాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వర్షాన్ని మనం ఆకర్షించాలంటే చెట్టు పెట్టుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. మా చిన్న గ్రామం పోచారం, మీకు తెలుసు, 1000 జనాభా, 50,000 చెట్టు పెట్టి ఊర్లే. ఒకనాడు చెరకట్ట మేము వేసి ఈత మొక్కలు 3,000 పెట్టారు అర్ధగంటలనే. నేను మొక్క పెట్టాక అంతా స్టార్ట్ చేసి అర్ధగంటల గుంతగాడు ఒక్కొక్కరు ఆడ మొక్క అంత నిలబడ్డారు. టక అర్ధగంట పెట్టేసి నేను ఒక్కరే పెట్టాలంటే పోచారం గట్ట మీద ఓ 4 రోజులు కట్ట మీద వండుకుంటేనే కాకుండా ఇట్లా 10 మంది కలిస్తే కాని పని ఏం లేదు. మన జిల్లాలో 30 లక్షల మంది ఉన్నాం. 3,30,00,000 చెట్టు పెట్టుకోవాలి అనుకున్నాం. మనిషికి 12 మన ఊళ్ళో కూడా తిమ్మనగర్లో జనాభా ఎంత ఉంటుందండి? 3,000 వరకు. 3,000 కరెక్ట్ గా 12 వస్తుంది లెక్క ప్రకారంగా. ఆ 40,000 పెట్టుకోవాలంటే 12-13 పెట్టుకుంటే అయిపోయాయి. 12-13 చెట్టు పెట్టుకోవడం కష్టమా? ఇంట పెట్టుకుంటావా, పెరట పెట్టుకుంటావా, పొలం కాడ పెట్టుకుంటావా, అడ పెట్టుకుంటావా, పెట్టుకోవాలి. లేకపోతే మనగడ లేదు. భవిష్యత్తులో ఇవాళ చూసే బొబ్బులు బాగున్నాయి, 4 తిరుగులు పడ్డాయి, పోయింది. అదే ఇక్కడ పచ్చదనం నిండుగా ఉంటే పడుతుంది. నిండి అవి అలిగిపోతున్నాయి మన మీద, అటు ఖమ్మం పోతున్నాయి, ఆదిలాబాద్ పోతున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ నిర్లక్ష్యం చేయకుండా వ్యవసాయ దినోత్సవం అగ్రికల్చర్ డే నాడు ఈ కార్యక్రమం చేస్తూ ఆ స్టంప్స్ పెట్టాను. ఇప్పుడు నేను మా ఇంటికాడలో పెట్టాను, మంచి మనిషిని మన వారం రోజులు అయింది రికడి గారు. అదే అయిపోయాడు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా వారం రోజులు మీకు మొలక వస్తాయి. కాబట్టి అధికారులు కూడా మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ రైతులు పెట్టుకునేటప్పుడు దగ్గరుండి వాళ్ళకి నచ్చ చెప్పి మొక్కలుంటే మొక్కలు ఇవ్వండి. ఈ స్టంప్స్ నేను చెప్పిన పద్ధతిలో వారికి అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు హరితహార కార్యక్రమంలో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ డే అనే పేరుతో ఈ ఒక్కరోజే 2,50,00,000 చెట్లు పెట్టడానికి ప్లాన్ చేసి దాని ఇక్కడ జూకల్ నియోజకవర్గం, పిట్ల మండలం, తిమ్మనగర్ గ్రామంలో ప్రారంభించినాం. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతుల సహకారంతో, నాయకులందరి సహకారంతో 2,50,00,000 చెట్లను, మొక్కలను కానీ స్టంప్స్ కానీ ఇవాళ నాటుతారు. నిజామాబాద్ జిల్లాలో నిన్నటి వరకు వచ్చిన సమాచారం ప్రకారంగా నిజామాబాద్ జిల్లా 2,10,74,000 చెట్లు నాటాం. ఇది రాష్ట్రంలోనే టాప్, మొదటి స్థానం ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమము ప్రతి గ్రామం 40,000 మొక్కలు కంటే ఎక్కువ, మినిమం 40,000 గ్రామ జనాభాలో ఎంతమంది ఉంటారో అంతమంది ఒక్కొక్కరు 12 మొక్కలు నాటుకోవాలి. కనీసం 40,000 కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ 10,000 జనాభా ఉంది, అక్కడ 1,20,000 వస్తాయి. మేము 40,000 నాటమన్నారు కదా, మా టార్గెట్ అయిపోయిందని ఊరుకోవద్దు. మీకు గ్రామం ఎంత విస్తీర్ణం ఉంటే, ఎంత పెద్దగా ఉంటే అంత జనం ఎక్కువ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి కనీసం 12 మొక్కలకు తక్కువ కాకుండా నాటుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం అందరికీ కూడా ఈ విధంగా మీటింగ్లు పెట్టి అవగాహన కలిగిస్తూ ఉన్నాం. చాలా సక్సెస్ఫుల్గా ప్రజల స్పందన బాగుంది. మొదటి 2 రోజులు వెనుక ముందు అయినప్పటికీ కూడా మేము చెప్పిన పద్ధతిలో వాళ్ళు అర్థం చేసుకొని, ఇది మన మనుగడ కోసమే చెట్టు ఉంది, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మన కోసం, మనందరి కోసం అని ప్రజలు గ్రహించారు. కాబట్టి మంచి స్పందన ఉంది. నిజామాబాద్ జిల్లాలో చెట్లు కూడా బాగా పెట్టుకున్నారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చెట్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.
వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు పోయాల్సినంత అవసరం లేదు. కానీ కంప నాటుకోవాలి, మేకలు పశువులు తినకుండా కాపాడుకోవాలి. అప్పుడే మనకు పచ్చదనం వస్తుంది. ఏదో మొక్కుబడిగా చెట్టు పెట్టాం, వెనుక మరి చూడకుండా దాన్ని కాపాడుకోకుండా ఉంటే పెట్టి ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఏ చెట్టు పెట్టినా, ఏ మొక్క పెట్టినా ఆ మొక్కను చెట్టును ఒక 2 సంవత్సరాలు కాపాడుకుంటే దానంతా తానే పెరిగిపోతుంది. ఈ 2 సంవత్సరాల వరకు చెట్టు కాపాడుకోవడానికి, నీళ్ళు పోసుకోవడానికి ఒక 5 రూపాయలు ఇస్తాం నెలకు. ఫ్రీ కూడా చేయమంటలేం, ఒక మొక్కకు నెలకు 5 రూపాయలు ఇస్తాం. కాబట్టి తవ్వటానికి పైసలు వస్తున్నాయి, చెట్టు పెట్టుకోవడానికి పైసలు ఇస్తున్నాం, నీళ్లు పోసడానికి పైసలు ఇస్తున్నాం, కంప నాటుకోవడానికి పైసలు ఇస్తున్నాం. కాబట్టి రైతులు దీని మీద నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఈ 2,10,00,000 ఎట్లా చేసినామో మన నిజామాబాద్ జిల్లా టార్గెట్ 3,55,00,000. ఈ టార్గెట్ పూర్తయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంతవరకు ఈ టార్గెట్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినటువంటి నిజామాబాద్ జిల్లాలకు ఇందులో సహకరించినటువంటి అధికారులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ అభినందన తెలియపరుచుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా స్పీడ్ చేద్దామని చెప్పి తెలియపరుచుకుంటూ తెలుసుకుంటాం.